నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. చదువుతో పాటు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. కలెక్టర్ మను చౌదరి. స్వయంభు వెలిసిన రంగనాయకుల స్వామి ఆలయంలో ప్రతి ఏడాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వరంగల్ జిల్లా పర్వతగిరిలో వారాంతపు సంత టెండర్ వాయిదా. రైతులకు మద్దతుగా అరటిపళ్ళ వ్యాన్ నడిపిన షర్మిల. గుండుమాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. కింగ్డమ్ ఆఫ్ క్రిప్ట్ మినిస్ట్రీస్ NGO సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. జగద్గిరిగుట్టలో ఘనంగా ఉమెన్స్ డే వేడుకలు. విద్యార్థులు చదువుతో పాటు తమ అభిరుచులకు అనుగుణంగా అంశాలను ఎంచుకొని అందులో నైపుణ్యం పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు. కీసర మండలం నాగారంలో ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ అండ్ జూనియర్ కాలేజీని సందర్శించిన ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చదువుతో పాటు స్పోర్ట్స్, గేమ్స్ వంటి అభిరుచుల్లో కూడా ప్రతిభ కనపరచాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలని సూచించారు. అలాగే మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకొని స్మార్ట్ వర్క్ చేయాలని, చాట్ GPT, జెమినీ వంటి AI టూల్స్ విద్యా టెక్నాలజీ రంగాలు ఉపయోగకరమని చెప్పారు. విద్యార్థులను ఫుట్బాల్, చెస్ వంటి ఆట వస్తువులు కావాలని కోరగా వాటిని అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి కాంతమ్మ, MRO యాదగిరి రెడ్డి, ప్రిన్సిపల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. फोटो गिंदा कैप्चर डाला है. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను సార్. ఏమన్నా డీటెయిల్ అవి బిల్డింగ్ మాట్లాడుతూ. My hobby is painting. My goal is scientist. My favorite color is gold. My favorite game is chess. I will read it. Always depends on how the other player is playing and you respond to it in a logical manner. It teaches you to think. It teaches you to proactively react. So you can. When I read, I understand. When I understand, I gain more clarity. When I gain more clarity, I become confident. When I am confident, the success ratio is higher. Anything logically you can always explain. So whenever you are articulating, talking about something, whatever you have in your mind, just pick 1-2 points. From there you structure it if at all you are comfortable in Telugu. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలోని వడ్లకొండ గుట్టపై ఉన్న స్వయంభు వెలిసిన రంగనాయకుల స్వామి ఆలయంలో ప్రతి ఏడాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. గత సంవత్సరం ఈ ఆలయానికి అనుసంధానంగా గుట్టను ఆనుకొని గ్రామస్తులు సీతారాముల ఆలయాన్ని నిర్మించారు. బుధవారం ఆ ఆలయం నిర్మాణానికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు స్థానిక సర్పంచ్ డెక్క సునీత కుమారస్వామి
ఆలయ చైర్మన్ అత్తి కుమారస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు, గ్రామ ప్రజలు ఉదయం నుంచి ఆలయానికి భారీగా చేరుకొని వార్షికోత్సవ వేడుకలలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. నా పేరు అత్తి కుమారస్వామి. నేను ఇక్కడ ఎంపీటీసీగా 5 సంవత్సరాలు పరిపాలిస్తున్నాం. ఆ టైం నుంచి మేము గుట్ట మీద ప్రతి ఉగాదికి రంగనాయక స్వామి జాతర జరుగుతుంది. దాన్ని పురస్కరించి మేము తిరుగుతుంటే మాకు ఇక్కడ ఒక కింద ఖాళీ ప్లేస్ ఉంది. ఈ ఖాళీ ప్లేస్ లో ఒక శ్రీరామ విగ్రహం నిలుపుకోవాలన్న ఆలోచనతో ఆ ఆలయాన్ని నిలుపుకోవడం జరిగింది. దీనికి ప్రజలందరూ సహకరించారు. ప్రజల సహకారంతో ఇక్కడ గుడి నిర్మించుకున్న కానుండని మాకు మంచి జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ప్రథమ ఉత్సవాలు దేవుడివి పుట్టినరోజు వేడుకలలో మేము అయ్యగారులను తీసుకొచ్చుకొని ఈ రోజు మాకు ఈ ఊరు అందరూ కూడా మా సహాయ సహకారాలతోటి ఈ గుడిని నిర్మించడం జరిగింది. దీనికోసం ఏంటంటే మా పైన ఉన్న రంగనాయకుల స్వామి టెంపుల్ ఉండటం వలన దానిపైనకి ఎక్కి భక్తులకు మాకు ఎంతో రంగనాయకుల స్వామి గత పూర్వకాలం నుంచి ఇక్కడ ఉండి గుట్ట చుట్టూ బండి తిరిగే అవసరం ఉన్నది కాబట్టి ఉండేది. ఇక్కడ మాకు ఖాళీ ప్లేస్ ఉండటం వల్ల రాములవారి సీతారాముల వారి టెంపుల్ ఏర్పాటు చేసుకోవడానికి ఊరు మాకు చందా రూపకంగా ఇచ్చేసి దీన్ని గుడిని నిర్మించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం వార్షికోత్సవం చేయడం ఈరోజు జరుపుకున్నాము. మరి ఏంటంటే గ్రామాలు పెద్దలు అందరి సహాయ సహకారాలతోటి ఈ గుడిని ఇంకా ముందు తీసుకొని పోవాలని చెప్పని మేము ఈ గవర్నమెంట్ ను కోరడం జరుగుతుంది. ఎండోమెంట్ లో పెట్టి దీన్ని గవర్నమెంట్ లో పెట్టడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రజలే ఈ యొక్క అయ్యగారు వేతనం కూడా ఇవ్వడం కూడా చందల్లకే తీసుకొని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దయచేసి దీన్ని మా ఊరందరూ కూడా సహకరించాలని మనం చేసుకుంటాం. అనుసంధానమైన శ్రీ రాముల వారు రంగనాయకులకు ఎంతో దగ్గర మిత్రుడు. రామాలయం రంగనాయక పక్కనే ఏర్పడడం జరిగినది. కావున ఈ రామాలయం గుడి కట్టి 1 year పూర్తి చేసుకొని వార్షికోత్సవ కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది. ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మంగళహారతులతో, పూలు, పండ్లు, కొబ్బరికాయలతో మరియు పంచామృలతో పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్ర భగవాన్ అనుగ్రహాన్ని పొందినారు. మరియు మహాహోమ కార్యక్రమంలో కూడా పాల్పంచుకొని భక్తి శ్రద్ధలతో చాలా ఓపికగా పూజా కార్యక్రమంలో పాల్గొని వేద మంత్రాలు వినుకుంటూ పంచామృతాలు మరియు తీర్థ ప్రసాదాలు తీసుకొని పూజా కార్యక్రమం ముగించుకొని ఇలాంటి కార్యక్రమాన్ని ముందంజలో నడిపాలని కోరుకుంటూ జై శ్రీరామ్. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే వారాంతపు సంత, టై బజార్, పశువులు, మేకలు, రహదారి పనులు, వసూలు హక్కుల కోసం 2026-27 సంవత్సరానికి గాను బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం పాట నిర్వహించారు. మండల పంచాయతీ అధికారి శేషాంజనేయ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంలో కేవలం 3 డిపాజిట్దారులు మాత్రమే పాల్గొన్నారు. వేలం పాటలో గరిష్టంగా 4 లక్షల వరకు మాత్రమే బిట్లు రావడంతో నిర్ణయించిన అప్సెట్ ధర అందలేదని అధికారులు తెలిపారు. దీంతో టెండర్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన మండల పంచాయతీ అధికారి తదుపరి వేలం తేదీని త్వరలో తెలియజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చీదురు శంకర్, పంచాయతీ కార్యదర్శి వల్లూరి రఘు తదితరులు పాల్గొన్నారు. నేను రాత్రి క్వశ్చన్ వేసిన మరి దీనికి ఏమన్నా అడ్వాన్స్ కట్టి పాట పాడాలా ఏందని అంటే ఏం అవసరం లేదా అన్నాడు. ఇక్కడ గ్రామ పంచాయతీ అడిగితే చెప్తారు అన్నారు. మరి చెప్పలే కదా, అడ్వాన్స్ కట్టి మరి ఎవరో చెప్పలే కదా, మనం అట్లా సాటింపు చేస్తాం. ఎప్పటి నుంచి అయినా 50,000 రూపాయలు ఇది అంగన్పాట మనకే ఆదాయం లేదు కదా. పాట పాడే వ్యక్తి దేవేంద్రరావు గారు 3,05,000. కొట్టిన దేవేంద్రరావు గారు 3 లక్షలు. కొట్టిన దేవేంద్రరావు గారు 3 లక్షలు. కొట్టిన దేవేంద్రరావు గారు 1,000. పాలకుర్తి ప్రభాకర్ గారు 3,01,000. పాలకుర్తి ప్రభాకర్ గారు 3,05,000. కొట్టిన దేవేంద్రరావు గారు 1,000. ఆదండ భిక్షపతి గారు 3,50,000. ఆదండ భిక్షపతి గారు 3,51,000. పాలకుర్తి ప్రభాకర్ గారు 3 లక్షల గారు 3,52,000. కొడుకునే దేవేంద్రరావు గారు 4 లక్షలు. ఆదండ భిక్షపతి గారు
4 లక్షలు ఆడ భిక్షపతి గారు एक बार 4 లక్షలు ఆడ భిక్షపతి గారు एक बार సార్ నాన్న చెప్తున్నా భిక్షపతి గారు 2 बार ఆడ భిక్షపతి గారు 4 లక్షలు 2 बार పైబారు పశువుల సంత మేకల సంతకు బహిరంగ వేలం కమ్ సీల్ టెండర్ నిర్వహించగా 3 డిపాజిట్దారులు పాల్గొనడం జరిగింది. కానీ మా అప్సెట్ ప్రైస్ ద్వారా రానందున తిరిగి శనివారం 29వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఆసక్తి ఉన్న వారు ఎవరైనా కూడా 50,000 రూపాయలు డిపాజిట్ కట్టి మళ్ళీ శనివారం రోజు పాటలో పాల్గొనవచ్చు. మిగతా వివరాలన్నీ గ్రామ పంచాయతీ కార్యాలయంకి వచ్చి కార్యదర్శి గారిని అడిగితే వాళ్ళు వివరాలు చెప్తారు. ఆసక్తి ఉన్న వారు అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. కడప జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన అరటి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతుగా ఆమె కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ కు స్వయంగా అరటి పళ్ళు ఉన్న బొలెరో వాహనాన్ని నడిపారు. అక్కడ జాయింట్ కలెక్టర్ నిధి మీనాను కలిసి రైతుల సమస్యలు వివరించారు. రైతుల పక్షపాతి ధర్మిల నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. నారాయణపేట జిల్లా గుండుమల్ మండలంలో కళ్యాణ లక్ష్మి షాదము చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి యనమల తిరుపతి రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు రైతు వేదికలో ఈ చెక్కులు అందజేశారు. మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు మొత్తం 57 చెక్కులు పంపిణీ చేయగా అందులో 17 చెక్కులు గుండుమల్ గ్రామానికి చెందినవిగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాడ కొండగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ నుండి వెంకటరెడ్డి, గుండుమాల్ మండల సర్పంచ్ శ్రీశైలమ, తహసీల్దార్ భాస్కర్, ఆర్ఐ, జీపీఓ, అలాగే మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, స్థానిక సీనియర్ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. గోవింద లక్ష్మి గుండుమల్, గోవింద లక్ష్మి, తర్వాత రాతీదేవి గుండుమల్, రాతీదేవి, తర్వాత నాగమ్మ, రతంగిరి నాగమ్మ, దిందాపురం సంధ్య, తర్వాత గుండుమల్ దిందాపురం సంధ్య, కొండమ్మ తొట్ల గుండుమల్, తర్వాత బిబాసా బేగం గుండుమల్, బిబాసా బేగం, చలో బిబాసా బేగం, బిబాసా బేగం, తర్వాత నజ్మా, బిబాసా బేగం, తర్వాత నజ్మా బేగం, కోనే మా నజ్మా బేగం, నజ్మా బేగం, అమ్మా नाजिया वो अदे ఉండొచ్చు మరి नाजिया चलो फिर सिमिलर हो रहा ना भाई दादा रिजवाना बेगम
రిజ్వానా బేగం. కింగ్డమ్ ఆఫ్ క్రిప్ట్ మినిస్ట్రీస్ ఎన్జిఓ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కింగ్డమ్ ఆఫ్ క్రిస్ట్ మినిస్ట్రీస్ ఎన్జిఓ సొసైటీ ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్ దగ్గర 500 మందికి అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. మా సొసైటీ తరపున ఇలాంటి కార్యక్రమాలు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అని, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆశిస్తున్నామని సొసైటీ ప్రెసిడెంట్ బిషప్ క్రీస్తురాజు అన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బీదలకు ఏ అవసరం ఉన్నా మా సొసైటీని సంప్రదిస్తే మేము వారికి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. మా ఫోన్ నెంబర్ 9704090069కు సంప్రదిస్తే వారికి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సొసైటీ ట్రెజరర్ శకుంతల, ఎస్ తెహరాని, ఆంటోనీ, డేవిడ్, ప్రభాకర్, సువర్ణ, లక్ష్మి, భాస్కర్, రాజ్యలక్ష్మి, పద్మ, స్వర్ణకుమార్, వీరయ్య, కషమశంకర్, శ్రీనాథ్, సుధీర్ వర్మ, ప్రకాష్ వర్మ, మేరీ, సుభాషిణి, సబిత, జీవన్ డాని, ప్రవీణ్, మైపాల్ రెడ్డి, రిషిత్ వర్మ, వారి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేసీఎం ఎన్జిఓ ద్వారా మరి గాంధీ హాస్పిటల్ దగ్గర మరి 500 మందికి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. మరి ఇలాగూ ప్రత్యేకంగా కేసీఎం ఎన్జిఓ సొసైటీ ద్వారా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ 2-3 నెలల నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి దేవుడు కృప చూపించారు. అలాగే అందరూ కూడా సహకరించారు. మరి ఇంకా రానున్న దినాల్లో అనేక మందికి ఈ ఆహారం అందించాలని, అలాగే మరి ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇలా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి నీడ్స్ అన్ని కూడా మరి తీర్చాలని మా యొక్క కేసీఎం ఎన్జిఓ ద్వారా ఆశిస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి గాంధీ హాస్పిటల్లో ఈ రోజు గాంధీ హాస్పిటల్ దగ్గర జరిగినటువంటి కార్యక్రమాన్ని బట్టి మేము చాలా ఆనందిస్తున్నాం. ఎందుకంటే సమస్యలో ఉన్నటువంటి వాళ్ళు, పరిచయాల్లో ఉన్నటువంటి వారు హాస్పిటల్లో వాళ్ళ బంధువులు, మరి రక్త సంబంధులు అనేక మంది హాస్పిటల్లో ఉన్నప్పుడు వారు చాలా ఇబ్బందికరంగా ఉంటారు. కాబట్టి ఏదో ఉపశమనం కోసం వారికి ఈ ఆహారం పెట్టడం అనేటువంటిది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. అంటే ఈ కార్యక్రమంలో మా టీం సభ్యులందరూ కూడా ఇలా పాల్పంచుకోవడం బట్టి మేము ఆనందిస్తా ఉన్నాం. మరి ఇంకా ఇలాంటి కేసీఎం ఎన్జిఓ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మరి అనేక మంది సహాయ సహకారాలను బట్టి కూడా మేము చాలా ఆనందిస్తా ఉన్నాం. అలాగే ప్రత్యేకంగా ఇంకా ఎవరైనా ఇలాంటి నీడ్ పీపుల్ ఉన్నప్పుడు మీకు ఏదైనా అవసరం కలిగి ఉంటే మేము మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఫోన్ నెంబరు 9704090069, మరి 9704090069. ఎవరికైనా ఆహార అవసరత కొరత ఉన్నా, మరి ఏదైనా బుక్స్ నీడ్ ఉన్నా, మరి మా యొక్క సొసైటీని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మాకు చేతనైన సహాయం సమాజంలో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇంకా ఈ యొక్క కేసీఎం ఎన్జిఓ ద్వారా చాలా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాం. మరి ఈ రోజు కేసీఎం ఎన్జిఓ ద్వారా సొసైటీ ద్వారా ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర భోజన కార్యక్రమము అందించారు. ఇక్కడ ఎంతో మంది నీడ్ పీపుల్స్ ఉన్నారు. 500 మెంబర్స్ దాకా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాము. గత నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. నిమ్స్ దగ్గర భోజన కార్యక్రమాలు అందించి ఉన్నారు. గర్భిణీ స్త్రీలకి ఐరన్ ఫుడ్ అందించి ఉన్నారు. దీన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాము. కేసీఎం ఎన్జిఓ ద్వారా ఫౌండర్ కు మేము వందనాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఎంతో మంది ఆహారం లేక ఎంతో కొరతగా ఉన్నారు. వాళ్ళు అందరూ వచ్చి భోజనం చేసినప్పుడు ఎంతో సంతోషకరంగా ఉంది. అంటే వాళ్ళకి ఆహారం దొరక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో ఉపశమనంగా ఈ ఆహారాన్ని పెట్టాము. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము ఫౌండర్ గారికి. కేసీఎం లో ఎంతో మంది సభ్యులు గాని సహాయకరంగా మెంబర్స్ వచ్చి ఎంతో సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విధానాన్ని బట్టి అందరికీ వందనాలు తెలుసు. కేసీఎం ఎన్జిఓ కార్యక్రమం ద్వారా కొంతమందికి ఆహారం పెట్టడానికి ఈ కార్యక్రమం ప్రారంభించున్నాము. మూడు నెలల నుంచి ఈ ఆహారము మేము సిద్ధపరుస్తూ ఉన్నాము. మొదటిదైతే గర్భిణీ స్త్రీలకు ఆహారం పెట్టి ఉన్నాము. అలాగే నిమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా 300 మంది వరకు కూడా ఆహారం సిద్ధపరిచి ఉన్నాము. ఈ రోజైతే గాంధీ హాస్పిటల్ దగ్గర 500 మందికి ఆహారం పెట్టడానికి మేమెంతో ఇష్టంగా ఆహారము వండి తీసుకొచ్చాము. మరి వారందరూ భుజించినప్పుడు మేమెంతో సంతోషించి ఉన్నాము. ఈ కేసీఎం ఎన్జిఓ కార్యక్రమం ద్వారా ఇంకా గొప్ప కార్యక్రమాలు మేము చేపట్టాలని ఆశిస్తూ సంతోషిస్తున్నాము. మేమందరము కలిసి ఈ రీతిగా ఇంకా ముందుకు వెళ్ళాలని ఎంతో ఆశిస్తున్నాము. మొదటిగా కేసీఎం సొసైటీ యాజమాన్యానికి అలాగే ఫౌండర్ గారికి మా నిండు వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే కేసీఎం
సొసైటీలో ఉన్న పాలిభాగస్తులందరికీ కూడా మరి హృదయపూర్వక వందనాలు. ఎంతో మంది దీని కొరకు సహకరించి మరి ఎన్నో రీతిలుగా ఈ కార్యక్రమాలు చేపట్టడానికి ఎంతో మంది హెల్ప్ఫుల్ గా ఉంటున్నారు. హెల్ప్ గా ఉన్నటువంటి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంకా ముందున్నటువంటి రానున్న దినాల్లో ఇంకా రానున్నటువంటి అనేకమైన కార్యక్రమాలు ఈ కేసీఎం సొసైటీ ద్వారా జరగాలని మేము ఎంతగానో హృదయపూర్వకంగా ఆనందిస్తూ ఉన్నాము. ఈ రోజు ప్రస్తుతం మరి గాంధీ హాస్పిటల్ దగ్గర ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నారు. 500 మందికి భోజన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందుని బట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అనేకులు మరి దీనికి సహకరించవలసిందిగా ఇంకా సహకరిస్తున్నటువంటి వారందరికీ కూడా మా వందనాలు. ఇంకొకటి, మీకు ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే, ఏదైనా నీడ్ గా ఉంటే, మీరు ఏదైనా కావాలి అని మీ యొక్క అవసరతల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ 97 మా యొక్క ఫౌండర్స్ ఫోన్ నెంబర్ 9704090069 ఈ నెంబర్ కి సంప్రదించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. మీ యొక్క అవసరతలు తీర్చడానికి మా యొక్క కేసీఎం సొసైటీ అంతా కూడా ముందుగా ఉంటుందని మా హృదయపూర్వకంగా వందనాలు. జగద్గిరిగుట్టలో ఘనంగా ఉమెన్స్ డే వేడుకలు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 26వ డివిజన్ శ్రీశక్తి సీజన్ 1 అధ్యక్షురాలు పూర్ణిమ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో 4వ నెల కిట్టి పార్టీ అండ్ అంతర్జాతీయ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమం అంగరంగ వైభవంగా విజయవంతంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆవోప తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు వందనపు శిల్ప గుప్తా పాల్గొని కార్యక్రమం నిర్వహించి ఆటపాటలతో గేమ్స్ ఆడుకొని గెలుపొందిన వారికి అమోర్వా సిల్వర్ షాప్ వారు మందికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ బహుమతులు, కిట్టి పార్టీ 100 మెంబర్స్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆడపడుచులందరూ కలిసి మహిళా దినోత్సవం జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి అన్నదాన కార్యక్రమం, అన్న సమారాధన దాతలు జయదిర్గుట్ట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఫౌండర్ చైర్మన్ రేగురి ప్రవీణ్ గుప్తా, పూర్ణిమ దంపతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీజన్ 1 అధ్యక్షురాలు రేగురి పూర్ణిమ, వారి వాలంటరీ సభ్యులు గజ్జి సంధ్య, సోమశ్వేత, వాస సారిక, లింగరాజేశ్వరి, అనంతుల సంగీత, బూర్ల వాణి, పోలిశెట్టి శ్రీదేవి, అంగడి నీరజ, నిర్మల సుమతి, అమరావతి భవానీ, వారి మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. జై బోలో వాసవి మాతాకి జై. ఈరోజు మనము మహిళా దినోత్సవం సందర్భంగా మానవ్ ఉత్థాన్ సేవా సమితి సత్పాల్ జీ మహారాజ్ జీ ఆశ్రమంలో మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ మహిళా దినోత్సవ వేడుకలు చాలా రంగరంగ వైభవంగా మన శ్రీశక్తి కిట్టి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జగదీర్గుట్ట నుంచి, ఆల్విన్ కాలనీ నుంచి, ఆ సమూహం నుంచి, ఆ ఏరియా నుంచి ఉన్న వాళ్ళమందరము ఈరోజు మహిళా దినోత్సవంలో శ్రీశక్తి కిట్టి ఆధ్వర్యంలో చాలా చక్కగా బ్రహ్మాండంగా జరుపుకున్నాము. మన ప్రవీణ్ అయినటువంటి దంపతులు పూర్ణిమ గారు అండ్ ప్రవీణ్ గుప్తా గారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందంతో ఈ మహిళా వేడుకలు రంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నాము. ప్రవీణ్ అన్న వారి మిత్ర బృందం కూడా ఈ మహిళా దినోత్సవానికి చాలా వెన్నెముకగా ఉండి ఈ ప్రోగ్రామ్ కి చాలా సపోర్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో కిట్టి పాటలు, ఆటపాటలు, తంబోలా గేమ్లు అండ్ సహకార కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను కూడా చాలా చక్కగా జరుపుకున్నాము. ఈ ఆశ్రమానికి నన్ను ఈరోజు ఈ ఆశ్రమంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకానికి తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ్ అవోప మహిళా విభాగ్ అధ్యక్షురాలైనటువంటి నన్ను వందనపు శిల్ప గుప్తాని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. అదే విధంగా నేను చెప్పినటువంటి వెంటనే అమైరా సిల్వర్ జ్యువెలరీ వాళ్ళు వచ్చి వారు తంబోలా గేమ్ ను నిర్వహించి సిల్వర్ జ్యువెలరీని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకి 1వ, 2వ, 3వ బహుమతులను ప్రకటించారు. మరియు వారి షోరూమ్ కి సంబంధించినటువంటి బ్యాగులను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న 200 మహిళలకు కూడా అందరికి వారి గిఫ్ట్ ని బహుకరించారు. ఈ పూర్ణిమ గారి ఆధ్వర్యంలో అండ్ వాళ్ళ మహిళా బృందం తోటి చాలా చక్కగా మహిళా దినోత్సవం వేడుకలు జరుపుకున్నాము. ఇలాంటి పూర్ణిమ గారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందంతో ఈ సంవత్సరంలో చాలా కార్యక్రమాలు జరుపుకోవాలని, ఆ వాసవి మాత ఆశీస్సులు మా మహిళలకి అందరికీ ఉండాలని మహిళా దినోత్సవ సందర్భంగా ఆ వాసవి మహాతను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. స్త్రీశక్తి సమూహం సీజన్ 1 నుంచి మేము ఈ రోజు కిట్టి పార్టీలో మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ గా అవోపా స్టేట్ మహిళా
అధ్యక్షురాలైనటువంటి శిల్ప గారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మాకు ఇక్కడికి వచ్చి చాలా సహకరించి, అలానే తను కిట్స్ తర్వాత గిఫ్ట్స్ స్పాన్సర్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంలో నాకు మా మిత్ర బృందానికి సహకరించిన మహిళలందరికీ ధన్యవాదాలు. మాతో వెన్నంటి ఉండి అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలానే మా మహిళా సభ్యులకు, కమిటీ వారికి సహకరించిన పురుష విభాగ వాళ్లకు చాలా ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. ఆత్మజ్ఞాన్ మాకు గత 4 నెలలుగా మా కిట్టీకి, మా మహిళలకు ఎంతోగానో సహకరిస్తున్న మహాత్మా జ్ఞాన్ గంగానంద్ గారు స్వామీజీ గారు, మళ్ళీ వాళ్ళ ఆశ్రమంలో అందరికీ ధన్యవాదాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం AG24 టీవీని చూస్తూనే ఉండండి.